पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिमुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे శ్యామలం. దశరథ మహారాజు గారు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నారు. దానికి తగినట్టుగా సన్నాహాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సన్నివేశాన్ని మంథర చూచింది. ఆమె కైకేయికి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి దాసీది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకు దుర్బోధన చేసి ఈ యువరాజ్య పట్టాభిషేకం రాముడికి జరగకుండా ఆపాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసమని ఏమిటో చెబుతోంది కైకేయికి ఆమె. కానీ కైకేయి అంతగా నమ్మటం లేదు మొదట్లో. కారణం ఏంటంటే స్వభావసిద్ధంగా చాలా మంచి స్వభావమే, రాజవంశంలో పుట్టినటువంటిదే కదా కైకేయి మహారాజు గారి కుమార్తె. రాజవంశంలో జ్యేష్ఠ కుమారుడిగా రాజ్యం అధికారం ఉంటుంది అన్న సంగతి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం కనపడలేదు అనుకున్నట్టుగా కొంతసేపు అట్లా ఉంది ఆవిడ. కానీ ఈ మందర మాత్రం విడిచిపెట్టట్లేదు. భరత దేవ రామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచించ విషణ్ణాస్మి భయం భీతాధిజాయితే. పైగా అంటోంది రాజనీతిని ప్రారంభించింది. అంటే ఇప్పుడు ఈ మందర చెప్పేటటువంటి మాటలు, ఈ అమ్మాయి కుబ్జ అని పేరు. ఈ అమ్మాయికి కుబ్జ అంటే వంకర టింకరగా ఉంటుంది దానికి అర్థం అన్నమాట. సరే, నేను రాముడికి భరతుడి వలన ప్రమాదం రావచ్చు అనే ఒక భయం ఉంటుంది. దానివలన అన్నదమ్ముల్లో కూడా సహజంగా వైరాలు వస్తూ ఉంటుంటాయి. రాజ్యాలలో ఏదైనా ప్రమాదం రావచ్చు. అందువలన మరి రాముడు రాజు అవుతున్నాడు అంటే భరతుడికి కూడా ప్రమాదం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. భరతుడు నీ కుమారుడు కదా, నిన్ను కూడా వాడు తేలిగ్గా చూస్తారు. లక్ష్మణో హి మహేశ్వాసో రామం సర్వాత్మనాగత శత్రుఘ్నశ్చాభివర్తం కాకుత్సం లక్ష్మణో యథ. లక్ష్మణుడేమో ఎట్లాగో రాముడిగా అంకితమైపోయినాడు. వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి లక్ష్మణుడు రాముడి వల్ల భయపడవలసినటువంటి అవసరం లేదు. శత్రుఘ్నుడి సంగతి, ఇతను భరతుడితో కలిసి ఉంటాడు. భరతుడికి భయం ఉంది అంటే శత్రుఘ్నుడు కూడా ఉన్నట్టే. అంటే సోదరుడిని నమ్మడం. లోకం అలా ఉంటూ ఉంటుంది. అటువంటిప్పుడు పైగా రాజ్యంలో ఉండే ధనము, వ్యవహారాలు, వీటి వలన ప్రమాదాలు రావడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది కదా. అందువలన ఇవన్నీ అనుకోవడానికి వీల్లేదు. ధైర్యంగా నువ్వు పర్వాలేదు అనుకోవటానికి అంత ధైర్యం చెప్పడానికి లేదు అని అంటూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది. పైగా ఇంకో మాట చెబుతోంది. విదుషః అక్షత్ర చారిత్రే ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణ భయాత్ప్రసేవే రామస్య చింతయంతి తమాత్మజం. నీవు తెలిసిన దానివే కదా, నువ్వు రాజులింటో పుట్టిన దానివేనా మరో దానివే? రాజులు, రాజ్యము, అన్నదమ్ములకి పేచీలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోటాలు, అబ్బో ఎన్ని లేవు ఇవన్నీ. అవన్నీ నీకు తెలుసు కదా. అందువలన నీ కుమారుడికి రాముడి వలన భయం ఉంటుందని, భరతుడి వలన రాముడికి భయం ఉంటుందని రాముడు కూడా ఆలోచిస్తాడు కదా. ఆ తర్వాత అతను రాజు అయినప్పుడు దానికి అధికారం ఉంటుంది చేతిలో.
ఏం చేస్తాడో తెలియదు. శుభగా కలు కౌశల్యాయస్యా పుత్రోభిషేచ్యతే యువరాజ్యేన మహతా పుష్యేణ ద్విజోత్తమై. రేపు పుష్యమి నక్షత్రం అంట. బ్రాహ్మణోత్తములందరూ చెప్పుకుంటున్నారు. రేపు పట్టాభిషేకంట. కాబట్టి నువ్వు కౌశల్య ఆవిడ పెద్ద జ్యేష్ఠురాలు, ఆవిడ కుమారుడు, ఇంకా ఆవిడకి ఇంకా బలం బాగా పెరుగుతుంది. ఆమె దగ్గర నువ్వు ఒక దాసీదారిలాగా ఉండాల్సి వస్తుంది. నీకు విలువ ఉండదు ఇంట్లో అంటుందండి. ఏవంచేత్వం సమహాస్మాభియస్యా ప్రేష్య భవిష్యసి పుత్రస్య తవ రామస్య ప్రేష్యభావం గమిష్యతి. అందరూ కూడా వాళ్ళకి దాసీదాసజానులాగా చేతులు కట్టుకొని చాకరీ చేస్తూ వాళ్ళకి మణుకుతూ అలా ఉండాల్సినటువంటి దుస్థితి నీకు ఉంటుంది. కృష్ణాః భవిష్యంతి రామస్య పరమాశ్రయ. రాముడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ చాలా ఆనందంతో ఉంటారు. రాజ్యం వాళ్ళదండి, వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి నీకేమో అటువంటి స్థితి ఉండదు కదా, చాలా చిక్కులు వస్తాయి చూసుకో అని ఈ రకంగా మాట్లాడిందండి. రామశైవీ గుణాన్ దేవి కైకేయి ప్రశంస. అంటే ఈ మాటలు వింటున్నా కూడా ఆ కైకేయికి చెవికి ఎక్కలేదు, మనస్సుకి ఎక్కలేదు. అదేమిటే అలా మాట్లాడతావు? రాముడి గురించి తేలిగ్గా మాట్లాడుతున్నావు, చాలా పొరపాటు మాట్లాడుతున్నావు నువ్వు. ధర్మజ్ఞో గురుభిర్దాంత. అతను ధర్మాలు తెలిసినవాడు నా పిల్లాడు. కౌశల్య కొడుకు ఏమిటి, నా కొడుకు ఏమిటి, దీంట్లో తేడా ఏమిటి దీంట్లో అసలు? కృతజ్ఞుడు, తెలిసినవాడు, పగా ఇంద్రియ నిగ్రహం కలవాడు, అబద్ధం ఎప్పుడు ఆడు, పరమ పవిత్రంగా ఉంటాడు. రామో రాజ్యస్థుతో జ్యేష్ఠో యువరాజ్యము అరుతౌర్హసి. జ్యేష్ఠుడికి రాజ్యాధికారం ఉంటుంది కానీ కనిష్ఠుడికి రాజ్యాధికారం రాజవంశాల్లో ఎక్కడా లేదు ఈ సిద్ధాంతం. నా కొడుకు తర్వాత వాడు, అంతేగాని ముందువాడు కాదు కదా. భ్రాతృంశ్చ దీర్ఘాయు పుత్రవత్ పరిపాలయిష్యతి. పెద్దవాడు చిన్నవాడని తన తమ్ముళ్ళని పిల్లల్లాగా వాడు చూసుకోవడం అనేది లోకంలో ఉంది. అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఎందుకు నువ్వు ఇలాగా చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదు. భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్పరం పితృపైతామహం రాజ్యం వాప్త రాజపురుషర్షభ. రాముడు తర్వాత భరతుడికి రాజ్యం వచ్చే అవకాశం ఉంటుందేమో, కానీ అది కూడా రాదు. మళ్ళీ రాముడికి సంబంధించిన కుమారులకే వస్తుంది రాజ్యాధికారం. భరతుడికి నో ఛాన్స్ అసలు లేదు, తర్వాత వాడు. కాబట్టి మంచి గొప్ప అభ్యుదయం, ఔన్నత్యము, గొప్ప శ్రేయస్సు, మంచి మంచి విషయాలన్నీ రాగా వాట్లన్నింటినీ వక్రించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు యథామే భరతో మాన్యసథా భూయో విరాఘవ కౌశల్యాతో అతిరిక్తం సోను శుశ్రూషతే హిమ. వాళ్ళ అమ్మని ఎలా గౌరవిస్తాడో రాముడు, నా ఎందు కూడా అట్లాగే అమ్మ అమ్మ అంటూ నా దగ్గరికి వస్తాడే. ఎంతో గౌరవంగా మాట్లాడతాడే రాముడు. మరి అటువంటి రాముడు రాజ్యాధికారంలో ఉన్నాడు అంటే కౌశల్యకి ఎంత ఆనందమో నాకు అంతే ఆనందమే. ఏమో నువ్వు చెప్పేది నాకే అర్థం కావటం లేదు. రాజ్యం హీది రామస్య భరతస్యాపి తత్తథా. రాముడికి రాజ్యం వచ్చింది అంటే భరతుడికి కూడా వచ్చిందని నేను అనుకుంటూ ఉంటా. అసలు వీళ్ళిద్దరిలో నేను తేడా చూడను అని. పాపం సహజ సిద్ధమైనటువంటి స్వభావం. మందర చెప్పింది ఇంతవరకు ఏమీ ఎక్కలేదు, ఇంజక్షన్ పని చేయలేదు. ఆవిడ మాట్లాడింది, మళ్ళీ ప్రారంభిస్తోంది. దీర్ఘముష్టంచ వినిశ్వస్య. దీర్ఘంగా కోపంతో నిట్టూర్పు వదిలి, ఎన్ని చెప్పినా నీకు బుద్ధికి ఎక్కటం లేదే. అనర్థ తెలిసి నీ మౌఖ్యాన్ని ఆత్మానమో బుద్ధిసే. అనర్థాన్ని రెడీగా ఉంటుంటే నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు మహా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నావు ప్రస్తుతం నువ్వు. అయినా నువ్వేమిటో అసలు నీకు ఏమీ తెలియటం లేదు. చాలా గొప్పగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. తెలుసా, నహిరాజ్ఞ సుతా సర్వే రాజ్యే తిష్టంతి భామిని అంటూ
తన ధోరణిలో తను ఇంకా మాట్లాడుతూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో కైకేయి మాత్రం ఏమాత్రం జంకటం లేదు. నీకు పారితోషికం ఇస్తాను, మంచి మాట చెప్పావు అంటూ ఇలాగే మాట్లాడుతూనే ఉంది ఆమె. నీ కుమారుడేమో మేనమామ వింటూ ఉంటున్నాడు, మీ తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు వాళ్ళకి తెలియదు అంటుందండి. పైగా అంటుంది కైకేయి, శ్రూయతే హిర్మక్కశ్చిత్ చేతవ్యో వనజీవి. అరణ్యాల్లో తిరుగుతూ ఉండి కొంతమంది అరణ్యంలో జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కట్టెల కోసమని చెట్లను కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం, వాళ్ళ వృత్తి, వాళ్ళ నడక అరణ్యాల్లో అలా నడుస్తూ ఉంటుంది. మనం ఆ చెట్లను రక్షించుకోవాలి అన్నట్లయితే చుట్టూరా ముళ్ళ కంచి అటువంటివన్నీ వేసి దాన్ని కాపాడుకుంటూ ఉంటాం. అలాగా ఆ చెట్టుని కాపాడుకోవాలి. విలువైనటువంటి చెట్లు, మామిడి చెట్టు విలువైనటువంటి పండ్లు ఇస్తుంది, పనస చెట్టు విలువైన పండు ఇస్తుంది. దాన్ని వీళ్ళు కొట్టేస్తుంటే రేపొద్దున మనకి దానివల్ల వచ్చే ఫలసాయం ఉండదు కదా. అందుకోసం ఏం చేస్తాం, మనం చుట్టూరా కంచి వేసి దాన్ని రక్షించుకుంటాం. అలాగే నువ్వు వాళ్ళు రక్షించుకోవాలి, నీ కుమారుడు నువ్వు రక్షించుకోవాలి. గోప్తా హిరామం సౌమిత్రే లక్ష్మణం చాపి రాఘవ అశ్వినోరివసౌ భ్రాతృం తజోర్లోకేషు విస్తృతం. రాముడు లక్ష్మణస్వామి ఇద్దరు కూడా ఒకటైపోతారు. అయినారు, మొదటి నుంచి అట్లాగే ఉంటున్నారు వాళ్ళు. నీ కుమారుడును శత్రుఘ్నుడు వెళ్ళి మేనమా వింటూ ఉంటున్నారు. మనుషులకి కదలిక లేకపోతే ఏమవుతుందండి? స్నేహ ప్రవాసాశ్రయాతి నాడు భర్తృహరి మాట్లాడుతూ, స్నేహం ఎలా పోతుంది అని విచారణ. చెరో ఊళ్ళో ఉంటే పోతుంది, ఏముందనుకన్నాడు. వీడి మొహం వాడు చుట్టలేదు, వాడి మొహం వీడు చుట్టలేదు, వీడి వార్తలు వాడికి లేదు, వీడి వార్తలు వాడికి లేదు. అటున్నప్పుడు ఇంకా స్నేహాలు ఉండే అవకాశాలు ఏముంటాయండి? కనుక రామస్తు భరతే పాపం కుర్యాత్ న సంశయ. తప్పకుండా రాముడు రాజ్యాభిషిక్తులైన తర్వాత భరతుడి పట్ల అపచారం, ఏదైనా ద్రోహం చేయవచ్చు. ఏతద్రోజు దేమహ్యం భృశంచాపి హితం తవాదిగో, నీ హితం కోసం చెబుతున్న మాట, దీంట్లో నాదేం లేదు. ఇది జ్ఞాతిశ్చేది అనలేన కిమ్మన్నాడు భర్తృహరి. జ్ఞాతులలో జ్ఞాతి ఉంటే వేరే నిప్పు అక్కర్లేదన్నాడు. వాడే పెద్ద నిప్పు. వాడికి అసలు పడదుగా. వీడి మొహం చూస్తే వాడికి పడదు, వీడి చూస్తే మొట్టమొట్టలాడుతూ ఉంటారు. ఎలా వీళ్ళిద్దరికీ విఘటన. అది త్రేతాయుగం సంగతి అయినా మరి ద్వాపర యుగంలో మనకు తెలుసుగా కౌరవులకి పాండవులకి ఉండేటటువంటి వైరం ఎంతవరకు వెళ్ళిందో దాని సంగతి మనం చూస్తూనే ఉన్నాం కదా, వింటూనే ఉన్నాం కదా. అందువలన తర్వాత ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా కనపడుతోంది. సతే సుఖోజితో బాలో రామస్య సహజోరిపు. రాముడికి సహజ శత్రువు భరతుడు. సుబుద్ధార్థస్య నష్టార్థో జీవిష్యతి కథం విషయ. ఇంత బాగా గొప్పగా పెరిగినటువంటి వాడు ఈ రోజున రాముడు రాజు అయిన తర్వాత అతను చాలా న్యూనత్వాన్ని అనుభవించవలసి వస్తుంది. సింహం అరణ్యాల్లో ఏనుగులు గుంపు మీద దూకుతూ ఉంటుంది. సహజం అది. సింహానికి ఉండే స్వభావ గుణం అది. అలాగే రాముడు కూడాను ఆ లక్షణం ఉంటుంది. సింహం ఏ రకంగా ఏనుగు గుంపు మీదకి దూకినట్టుగా రాముడు కూడా భరతుడు మొదలైన వాళ్ళ గుంపు మీదకి అలాగే మరి శత్రుత్వం దృష్టిలో పెట్టుకుని సంచరిస్తూ ఉంటాడు. అది స్వభావం కదా. మరొక విషయం చెబుతాను. నీవు ఒకప్పుడు కౌశల్యని చాలా తేలిగ్గా మాట్లాడావు. నువ్వు కొంచెం అహంకారి, చాలా పొగరగా మాట్లాడుతుంది ఇవిడ కైకేయి. ఏదో ఆవిడ రాజరీగం, అందరూ రాజులే,
కానీ కొంతమంది అలా మంచిగా ఉంటారు, కొంతమంది ఇంకో రకంగా ఉంటారు. అప్పుడు ఆవిడకి సరే ఏదో అందులే అని నీ పట్ల ఔదాసీన్యాన్ని వహించింది కౌశల్య. సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటుంది తెలుసా. వచ్చింది ఇప్పుడు సమయం ఆవిడికి. దర్ప నిరాకృత పూర్వంతయా సౌభాగ్యవత్తయ, నువ్వు చాలా గొప్పదానివని అహంకరించావు. నువ్వు రాజుగారు నిన్ను చాలా అభిమానిస్తాడని, అభిమానించి వివాహం చేసుకున్నాడని, నా యందు అతి ప్రేమ ఉంటుందని, భర్తృ వాల్లభ్యం నాకు చాలా ఉందని, ఇలాంటి అహంకారాలు లేకున్నాయి. దానివల్ల అందరినీ తృణప్రాయంగా చూశావు. దాంట్లో కౌశల్య కూడా ఉంది. ఇలాంటి అవమానానికి ఆవిడ కూడా గురైంది. ఇదిగో ఇప్పుడు చూసుకో, ఆవిడ విజృంభిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? యదాహిరామ పృథ్వీం వాప్సతి ప్రభూతరత్నాకర శైలవత్తమం తదా గమిష్యత్య శుభం పరాభవం సహైవదేన భరతేవ భావిని. ఓ కైకేయి, రాముడు ఎప్పుడైతే ఈ భూమండలానికి ప్రభు అవుతాడో, మొత్తం భూమండలానికి అంతకీ ప్రభు అవుతాడు. ఇంకా మిగలదు. చతుస్సముద్ర పరివేషిత భూమండలానికి ఆధిపత్యం ఉంటుంది ఆయనకి. అప్పుడు నీకు దిక్కులేని పరిస్థితుల్లో పడతావు నువ్వు. కనుక నువ్వు ఆలోచించు అని చెప్పిందండి. సరే, చాలా తీవ్రంగా మాట్లాడుతోంది. ఏమిటిలా అర్థం కావట్లేదు ఇది, ఇప్పటిదాకా మామూలుగా ఉండేటటువంటి మనిషేనే అని మందరతో మాట్లాడుతూ ఇంకా తను కూడా కొంచెం ఎక్కుతోంది లోపలికి. అది బాగా ఎక్కిస్తోంది. సరే, ఎంతసేపని అది దీనికి ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించగా కొంచెం దీనికి కూడాను మతి మారింది. అద్యరామ విధ క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యోగరాజ్యేత భరతం అభిషేచయే. మందర, నువ్వు చెప్పినట్టు చేస్తా చూడండి. అమ్మ, అదిగో మారిపోయింది మనిషి. ఇప్పుడే రాముడిని అరణ్యాల్లోకి పంపిస్తా, యువరాజ్య పట్టాభిషేకం భరతుడికి అయ్యేటట్టు చూస్తా. కానీ ఒక విషయం చెప్పు నాకు. ఏమిటది? దీనికి ఉపాయం ఏమిటి? ఏం ప్లాన్ వేస్తే బాగుంటుంది? ఏమీ లేకుండా ఊరికే మనంతట మనం ఇంట్లో అనుకుని కూర్చుంటే పని జరగదు కదా అని అంటూ మారి మందర ఆలోచన బాగా ఎక్కింది. బాగా సర్పం విషం ఎక్కితే కాటేస్తే లోపలికి ఎక్కింది అనుకోండి, విషం శరీరం అంతా వ్యాపిస్తుంది. అది ఇది కూడా అంతే. సర్పం విషం వ్యాపిస్తే అది ఒక్కటే చచ్చిపోతాడు ఎవడు ఎక్కితే. ఈ విషం ఉంది చూసారా, మొత్తం రాజుకులం అంతా అల్లకల్లోలమైపోతుంది. ఇప్పుడు ఇవాళ రాజుగారు పోతాడు, తల్లకిందులైపోతుంది రాజ్యం అంతా కూడా. అనుకుంటోంది భరతుడికి పట్టాభిషేకం చేయిద్దామని. భరతుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలియదు అసలు. అతన్ని అడగకుండానే మాట్లాడుతోంది. సరే, చూద్దాం. కాబట్టి ఎలాగా, దీనికి మార్గం ఏంటి, ఏం చేస్తే కుదురుతుంది? ప్రయత్నాలా అయిపోతున్నాయి. ప్రజలందరూ కూడా రాముడి పట్ల అనుకూలంగా ఉన్నారు. ఈ రోజున ఆగిపోయిందంటే ఎందుకు ఆగిపోయింది అని అడుగుతారు. దానికి కారణం కైకేయి అని చెప్పాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గురాలా నన్ను తిడతారు జనాలందరూ కూడాను. కాబట్టి తప్పించుకుంటూ విషయం మనకి అయ్యేటట్టుగా మార్గమేమిటి అని అడిగిందండి. ఆ రకంగా అడిగిన తర్వాత దుర్మార్గురాలు అది ఉందే, ఆ మందర దరిద్రుడు అన్నది అంటున్నది. రామార్థముపహింసం తీం కైకేయీ మిదమబ్రవీతు హంత ఇదానీం వక్ష్యామి కైకేయీ శ్రూయితామ్మే. చూసుకో, నీకు నేను చెప్తున్నాను విను. ఎలాగా రాముడికి పట్టాభిషేకం లేకుండా ఆ పట్టాభిషేక సంభారాలు ఎన్నైతే వచ్చాయో వాట్లతోనే శ్వఃపుష్య, రేపు పుష్యమీ నక్షత్రం, దాంతోనే భరతుడికి పట్టాభిషేకం జరగాల. అదే సమయంలో ఈయన అరణ్యాల్లోకి వెళ్ళిపోవాలా. నీకు ఒక విషయం జ్ఞాపకం లేదా? నువ్వు నాకు ఒకప్పుడు ఒక విషయం చెప్పావు, అది నీకు జ్ఞాపకం లేక అడుగుతున్నావా? జ్ఞాపకం ఉన్నా కూడా నా చేతి చెప్పించడం కోసం అంటున్నావా? ఏమంటున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నాకైతే అర్థం కావటం లేదు.
ఏమిటి చెప్పు, నాకు ఇప్పుడు ప్రస్తుతం మతి స్థిమితంగా లేదు, చెప్పవే అని అంటోంది కైకేయి. శ్రుత్వ ఇవం వచనంతస్య మంథరాయాస్తు కైకేయి కించిదుత్థాయ సేనాత్ సోత్తేర్నామిదం బ్రవీతు. అంటే ఆవిడ మాట్లాడుతూ, సరే ఒక విషయం చాలా కాలం క్రితం నాకు ఒకటి చెప్పావు. ఓసారి దేవతలతో రాక్షసులతో యుద్ధం జరుగుతున్న కాలంలో మీ భర్త ఆయన యుద్ధానికి వెళ్ళినట్టు, అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రాక్షసులు దేవతలు అంటే ఇంచుమించుగా ప్రధానంగా దేవేంద్రుడు కదా దేవతల్లో రాట్టు, వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేవాసుర సంయత్తావసందని మనకు మామూలుగా ఉంటుంది. అటువంటిప్పుడు దండకారణ్యాలలో దక్షిణ దిక్కుగా ఎవరో ఒక చోట ఒక ఆయన మహారాజు గారు తిమిరధ్వజుడు అని ఒక ఆయన ఉన్నాడు. తిమిధ్వజుడు ఆయన వైజయంతి అంటే శంబరుడు అని ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఆ ప్రాంతం అనమాట అది. ఏదో ఆయనకి చాలా మాయలు ఉన్నాయి. రాక్షసుడు, దేవతలు యుద్ధం చేస్తున్నారు, కానీ వాడిని జయించడం చాలా కష్టంగా ఉంది. దేవసంఖ్య రంధ్రిజిత, దేవతలు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి అప్పుడు వాడు ఏం చేస్తుంటాడంటే, రాక్షసుడు కదండి, రాత్రిపూట నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా చంపేస్తాడు వాడు. చాలా ప్రమాదమైనటువంటి యుద్ధం అది. అటప్పుడు దశరథ మహారాజు గారు సహాయం చేయడం కోసం, దేవతలకు సహాయం చేయడం కోసం వెళ్ళారు. అప్పుడు ఈవిడ కూడా వెళ్ళింది. అసురేశ్చ మహాబాహు శస్త్రే శకలీకృత. అప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటూ ఉంటే ఈవిడ రథం తోలుతోంది, రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు ఈయన్ని జయించేశారు, ఈయన పడిపోయినాడు, రథం మీద పడిపోయినాడు. అటువంటిప్పుడు వెంటనే రథాన్ని పక్కకు మరలించాలి, రక్షించుకోవాలి కదా, లేకపోతే ఇంకా బాణాలు వేసి ప్రమాదం మీద వచ్చి చంపేస్తారు వాళ్ళు. అటువంటిప్పుడు అపవాహిత్వయా దేవీ సంగ్రామాత్ నష్టచేతన తత్రాపి విక్షతస్య శ్రీ పదిస్తే రక్షితస్వయా. అటువంటిప్పుడు నీ భర్తని నువ్వు రథం అటుపక్కకు మరలించి రణరంగంలోంచి బయటికి తీసుకొచ్చి కాపాడుకున్నావు. నువ్వు కొంతసేపు అయిన రావు తేరుకున్నాడు. ఏం జరిగింది ఇప్పుడు నాకు తెలియట్లేదే, ఎక్కడున్నావు, ఏమిటి కైకేయి అంటూ ఇలా అడిగాడు నిన్ను. ఇలా జరిగిందని చెప్పావు. ఆహా, మంచి పని చేశావు, నీకు చాలా సంతోషం, నీకు వరాలు ఇస్తాను నేను, కోరుకో అన్నట్ట. తుష్టైన తేన దత్తవుతూ దూవరు శుభదర్శనే సత్వయోక్త పదిర్దేవి యదా ఇచ్చేయం తదా వరం. నీ ఇష్టం, ఏ వరాలు కోరుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆ వరాలు ఇప్పుడే పొందాలని కూడా ఏం లేదు, నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పొందొచ్చు అని కూడా ఆయన అన్నారు ఆ రోజున. సరే అట్లాగే అని నువ్వు అంగీకరించావు. అనభిజ్ఞాహ్యహం దేవి త్వయీవ కథితాపుర. నీకేం జ్ఞాపకం లేదా? నువ్వు నాకు చెప్పావు ఈ విషయం అంతా రణరంగంలోంచి వచ్చిన తర్వాత, ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది, నా భర్త ఎలా అన్నాడు, గుడ్డు కూర్చు చెప్పావు. నేను నీ క్షేమం కోసమని ఎప్పుడైనా ఇటువంటి విషయం అవసరం వచ్చినప్పుడు జ్ఞాపకం చేద్దామని సలహా ఇవ్వడం కోసమని జ్ఞాపకం పెట్టుకున్నాను నేను. అదిగో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏమిటది? రాముడికి పట్టాభిషేకం ఆగిపోవాలి. రాముడు హఠాత్తుగా ఇప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడికి అరణ్యవాసం అంట, భరతుడికి పట్టాభిషేకం అంట. ఇదిగో ఇది కోరికలు, 2 కోరికలు అంది. 2 కోరికలు అంటే ఏమిటి? ఇవే ప్రస్తుతం ఏది అడిగితే అది. మరి ఇప్పుడు ఆయనకి కబురు చేసేటట, ఈ వార్త ఆయనకి ఎలా పెడుతుంది, ఆయన ఒప్పుకుంటాడా, ఏం జరుగుతుందో మరి ఎట్లాగానే అడిగింది. ఓ పని చెయ్యి, క్రోధాకారం ప్రవిశ్యాద్యా క్రుద్ధేనా అశ్వపదేశుతే శేష్వ అనంతర్హితాయాంతం భూము మలనివాసిని వాసిని. పాడైపోయిన బట్టలు కట్టుకో, పిచ్చి చీరలు కట్టుకో. క్రోధాగారం అని వేరే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు బెదిరించడానికి వాళ్ళకి ప్రత్యేకంగా ఇళ్ళు ఉంటాయి. మళ్ళీ అదొక ఇదోదొకటి. ఆనందంగా ఉంటే ఒక ఇల్లు, కోపం వస్తే ఒక ఇల్లు, ఇట్లా. అదేమిటో మరి తెలియదు. రాజరికం అదంతా
మనలాగా ఒక 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 రూమ్లోనే అన్నీ కాదు, మహారాజులు కదా. నువ్వు కోపగృహంలో ప్రవేశించు, పాడిపోయినటువంటి మలిన వస్త్రాలు కట్టుకో. మా స్మీనం ప్రత్యుక్షేత మాచీవ అభిభాషథా, కన్ను తెరవద్దు, మాట మాట్లాడొద్దు, ఏడుస్తూ ఉండు, నటించు, కళ్ళు తుడుచుకుంటూ ఉండు, దుఃఖం పుల్లి పొంగేటట్టుగా నటన చెయ్యి. నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఏమిటిది అని ఆయన నిన్ను అడుగుతాడు. దయిత త్వం సుధాభర్తో, నువ్వంటే ఆయనకి ప్రాణాలు, పంచప్రాణాలు. నువ్వు అసలు ఆయనంటే నువ్వు ఏం చెబితే అది చేస్తాడు. నిప్పులో దూకమంటే దూకుతాడు అనుకో, ఎందుకు వచ్చిన మాటలు. కానీ నిన్ను మాత్రం కోపగించడు. లేకపోతే ఇలా ఎందుకు చేస్తున్నావు ఏమిటి అని ఆయన కూడా కోపం రావచ్చు కదా, కానీ నీ పట్ల మాత్రం రాదు. ఎందుకంటే నువ్వు అలాంటి దానివి. తవ ప్రియార్థం విరాజా ప్రాణాలపి సంచజేతు, ప్రాణాలు విడిచిపెట్టమన్నా విడిచిపెడతాడు నీకోసం అని. అంత పిచ్చి ప్రేమ నువ్వంటే. నహ్య క్రమితుం శక్త తవ వాక్యం మహీపతి, నువ్వు చెప్పిన దానికి ఒక అడుగు అంగుళం కూడా దాటడు. ఎలా చెబితే అలా చేస్తాడు. నీకుండేటటువంటి బలం అలాంటిది, ఆయనకి నీకు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆయన ఏమిటి ఇలా, ఎందుకు నువ్వు ఇలా పడ్డావు, నువ్వు డబ్బు కావాలా, మణులు కావాలా, బంగారం కావాలా, రత్నాలు కావాలా, ఆభరణాలు కావాలా అని ఏదో ఏదో మామూలు ధోరణిలో అడుగుతాడు. వాట్ల పట్ల నువ్వేమీ వంగమోక, నాకు అవన్నీ అక్కర్లేదని చెప్పు. అసలు నువ్వు అన్నది మాట్లాడద్దు. నువ్వు మరి ఏమిటి, నువ్వు ఎందుకు ఇలా ఇలా ఈ కోపగృహంలో ఉన్నావు, కారణం ఏమిటి? యదాతే దైవాసురే యుద్ధే యదా దశరథోదాత్తు, అప్పుడు ఏం చేస్తావంటే దైవాసుర రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు మన ఇద్దరం యుద్ధంలోకి వెళ్ళాను, అప్పుడు మిమ్మల్ని నేను రక్షించాను, దానివల్ల మీరు నాకు 2 వరాలు ఇస్తాను అని చెప్పారు మీరు. ఆ వరాలు ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇచ్చి తీరాలి, కాదంటానికి వీల్లేదు అని ముందు కాళ్ళకి బంధం. ఏమిటి? రామం ప్రవ్రజయారణ్యే నవవర్షాణి పంచచ, 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలండి. ఓర్ నాయన రూఢశ్చ అకృతమూలశ్చ శేషం స్థాస్యతే సుత రామప్రవ్రజనం చీవ ఆ దేవి యాచస్వతం వరం. ఇదిగో ఈ రకమైనటువంటి వరాన్ని నువ్వు కోరు, తప్పకుండా ఇస్తాడు. తెలియలా ప్రపంచమంతా కూడా ఏవం ప్రవ్రజితశ్చ విరామో రామో భవిష్యతి. ఆయన ప్రపంచమంతా కూడా రాముడు రాముడు అని ఎంతో రాముడి మీద ప్రేమాతిశయంతో జనులందరూ కూడాను మాట్లాడుతున్నారండి. రాముడు లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి ఉంటారు, చాలా సంతోషం, వాళ్ళిద్దరూ ఉంటే ఏం పర్వాలేదు అంటూ ఏదో ఏదో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అది తగ్గిపోతుంది. ప్రజల్లో రాముడి పట్ల, రాముడి యందు ఉండేటటువంటి మైత్రీభావం తగ్గాలి, భరతుడి మీద పెరగాలి. భరతుడు శత్రువులందరినీ సంహరించి రాజ్యాన్ని బాగా పరిపాలించాలి. రాముడు ఒకవేళ 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజ్యానికి మళ్ళీ తిరిగి వచ్చాడనుకో అరణ్యం నుంచి, ఆ సమయానికి అసలు రాముని గురించి ఎవరికి గుర్తుండదు. 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం మైత్రి ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది, ఏమి గౌరవం ఉంటుందండి మనిషి మీద. భరతుడేమో బాగా స్థిరపడిపోతాడు, పాతుకుపోతాడు మనిషి. అందువలన ఆ తర్వాత కూడా ప్రజలందరూ కూడాను భరతుడు ఏందే అందరికీ అభిమానం ఉండి భరతుడు చేస్తాడులే అని అంటారు, రాముడిని పట్టించుకోరు అని. ఈ రకంగా ఏది ప్రపంచకంలో ఉత్తమోత్తమైనటువంటి విషయమో దాన్ని అనర్థరూపంగా దాన్ని చిత్రీకరించిందండి. ఇది ఎంత నచ్చ చెప్పిందో తెలియదండి. కైకేయి మతిని కాస్త మార్చి పారేసింది. ఇలా అడగమంది అనమాట. పృష్టా ప్రతీత కైకేయి బంధనామిదమబ్రవీతు అంటే ఆశ్చర్యపడిపోయింది కైకేయి. నీ తెలివితేటలుగా మెచ్చుకుంటున్నాను నేను. ఏమి తెలివే నీది, ఎక్కడ చదువుకున్నావే, ఏ కాలేజీలో చదువుకున్నావు అంటోంది. చూడు ముందు తర్వాత సంగతి కాలేజీ మాడు దేవుడు. కుబ్జేత్వాన్నాభిజానామి శ్రేష్టాం జ్యేష్ఠాభిధాయినీం పృథివ్యామపి కుబ్జానాం ఉత్తమా బుద్ధి నిశ్చయే.
అసలు నీలాంటి కుబ్జ, దాని పేరు కుబ్జ. కుబ్జ అంటే కుంటి దీని అవయవాల్లో వికారాకారంగా ఉంటాయి కొన్ని అవయవాలు దానికి. అలాంటిది ప్రపంచంలో కుబ్జలు ఉన్నారు. మనకు భాగవతంలో కూడా కుబ్జని ఒక పేరు వస్తుంది. కృష్ణ పరమాత్మ దాన్ని సుందరాతి సుందరంగా తయారు చేశాడంటే మనకి భాగవతంలో ఉంది. గంధం తీసి ఇస్తూ ఉంటుంది కంస మహారాజు గారికి. అది కంసుడు వాడు ఒక మహారాజు. ఈమె దారిలో కనపడింది. ఏమిటి అన్నాడు ప్రభువు. నేను మహారాజు గారి సేవకురాలండి. ఆహా, ఏం చేస్తూ ఉంటావు అన్నాడు. గంధం తీసిస్తుంటాను రోజు అంది. ఆ గంధం ఇటు ఇచ్చేయమన్నాడు. అమ్మో, ఆయన ఏమన్నా నన్ను చంపేస్తా, ఇటు ఇచ్చేది అన్నాడు. వాళ్ళిద్దరూ శుభ్రంగా పూసేసుకున్నారు. దారిలో వాడు పుష్పమాలలో వాడి దగ్గర మాలన్నీ వేసేసుకున్నారు. నూతన వస్త్రాలు ఏదిండా తీసేసుకున్నారు. ప్రపంచమంతా ఆయనది మనం వాడుకుంటున్నాం. మనం వాడుకుంటూ ఆయనకోకపోవడం ఏమిటి? కాబట్టి దాన్ని ఆ గంధం ఇచ్చినందుకు ప్రతిఫలం రాముడికి పరమాత్మకి ఇచ్చినటువంటిది ఏదైనా మనం నైవేద్యం పెట్టి సమర్పించామనుకోండి, దానికి ప్రత్యేక ఫలం ఉంటుందిగా. దాన్ని ఆ నడుమును అది ఒకసారి ఇలా లాగాడు పైకి, నిఠారుగా తయారైపోయింది. అది కుంటి లేదు, గుడ్డు లేదు, ఏమీ లేదు. ఆ చేయి తాగితే చాలు పరమాత్మ సుందరాతి సుందరమైనటువంటి స్వరూపంగా మారిపోయిందని భాగవతంలో వింటా. అటువంటి దాంట్లో ఇది ఒకటి. ఇది రామాయణంలో కుబ్జ, అదేమో భాగవతంలో కుబ్జ. సరే, ఈవిడంటుంది నువ్వు అక్కడి నుంచి త్వమేవతు మమార్థేషు నిత్యయుక్త హితేషిణి నాహం సమబుద్ధేయం కుబ్జే రాజ్ఞశ్చకీర్షితం. అసలు రాజుగారు ఏమనుకుంటున్నాడో తెలియదే నాకు ఇంతవరకు. అంటే రాజ్యాభిషేకం చేస్తాను అని అన్నాడు. ఎవరితోనూ చెప్పినట్టు లేదైనా. చాలా తక్కువ సమయంలో ఇవాళ పునర్వసు, రేపు పుష్యమి అన్నాడు అంతే. అసలు కౌశల్యతో మాట్లాడటం కానీ అది కూడా ఏం చేయలేదు. ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాడు. దగ్గర ఉన్నటువంటి వశిష్ఠ మహర్షులు, గురువు గారు వాళ్ళు ముఖ్యమైనకి వాళ్ళతో చెప్పాడు అంతే. మరి ఆయన ఎందుకు నాకు చెప్పలేదో తెలియదు. కాబట్టి సంతుస్థిత కుబ్జా వక్రా పరమదారుణ. కుబ్జలు అని అంటే వీళ్ళు పరమ నీచాతి నీచులు నా సిద్ధాంతం ఉంది. ఆవిడ ప్రపంచంలో ఇలాంటి కుంటిముండలు ఉంటారు చూశావు, ఇలాంటి వాళ్ళకు ఉండే దురాలోచనలన్నీ కూడా చండాలంగా ఉంటాయి అని అంటోంది ఆవిడ. కానీ నీకు మాత్రము అందరికంటే గొప్ప ఆలోచనలు ఉన్నాయి అని అంటూ ఒక రకంగా మళ్ళీ దాన్ని ప్రశంసిస్తోంది. కానీ అది చెప్పింది కాదనలేకపోతోంది. మొత్తం మీద ఇక ఈమె కోపగృహంలో ప్రవేశించాలి. ఇంకా కోపం వచ్చినట్టు నటించాలి. రాజుగారిని ధిక్కరించాలి. తను అనుకున్నది సాధించాలి. ఎలా జరుగుతుందో ఏమిటో చూద్దాం.